కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం నుండి 48 నిమిషాల లోపు పరమశివుణ్ణి ఉద్దేశించి దీపాలు పెట్టాలండి. కార్తీక పౌర్ణమి నాడు 360 ఒత్తులు పెట్టేటటువంటి సమయం కూడా అదే. పౌర్ణమి నాడు సాయంత్రం సూర్యాస్తమయం నుండి 48 నిమిషాల లోపల ప్రదోష కాలంలో. అయితే 360 ఒత్తులు అని చెప్పేసి పెడుతూ ఉంటాం కదా, నిజానికి పెట్టవలసింది 720 ఒత్తులండి. దీపానికి 2 ఒత్తులు చొప్పున సాధ్యం ద్వివర్తి సంయుక్తం అని కూడా చెబుతాం మనం. సాధ్యం త్రివర్తి సంయుక్తం ఏ విధంగానో అయినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెడితే స్కాంద పురాణంలో మనకు స్పష్టంగా 27 సప్తశతకాః సహిత దీపవర్తయ దదద్దీపం పౌర్ణిమాయాం సర్వపాపైః ప్రముచ్యతే. 27 సప్తశతకాః 720 సహితాః దీపవర్తయ దీపపు ఒత్తులు అని స్కాంద పురాణంలో మనకు స్పష్టంగా కార్తీక మహాత్మ్యంలో కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క 720 ఒత్తుల దీపము కూడా ఈ శ్లోకాన్ని చెబుతూ పెట్టాలండి. కీటాః పతంగా మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపన్న చ జన్మభాగినః భవంతు నిత్యం శ్వపచాహి విప్రాః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసునండి. నేను పెడుతూ ఉన్నటువంటి ఈ యొక్క దీపాన్ని చూసినటువంటి కొన్ని జీవులు, పురుగులు, పక్షులు, దోమలు, చెట్లు, నీటి యందు భూమి యందు కూడా తిరుగుతూ ఉన్నటువంటి జీవులు ఇవన్నీ కూడా ఈ దీపాన్ని చూస్తే కనుక ఈ దీపాన్ని చూసి తిరిగి జన్మను పొందకూడదుగాక, మోక్షానికి వెళ్ళిపోవునుగాక అని చెప్పేసి ప్రార్థించడం. అదే విధంగా ఈ దీపాన్ని చూసినటువంటి ప్రతి మనిషి కూడా ఆ జాతి ఈ జాతి అనేది ఎవరైనా సరే ఈ దీపాన్ని చూసి ముక్తిని పొందెదరుగాక అని చెప్పేసి మనం ప్రార్థించడం. ఈ శ్లోకాన్ని చెప్పి ఈ విధంగా ప్రార్థిస్తూ కార్తీక పౌర్ణమి నాడు ప్రదోషకాల సమయంలో 720 ఒత్తులు పెట్టే ప్రయత్నం చేద్దాం. 360 ఒత్తులు కట్టొకటి అమ్ముతారు. అలాంటివి మీరు 2 తీసుకుని పెట్టారనుకోండి 720 అయిపోతుంది. ఇందులో పెద్దగా గందరగోళమేమీ లేదు.